ఈ వ్యక్తి ఒక ఎలుకను నీటిలోకి నెట్టాడు, కానీ అతను ఎలుకను ముంచడానికి ప్రయత్నించడం కాదు, ఎందుకంటే ఇది ఊపిరి పీల్చగల నీరు, ఆక్సిడైజ్డ్ ఫ్లోరోకార్బన్ ఎమల్షన్. మొదట ఎలుక కొంత అసౌకర్యంగా అనిపించింది, కానీ ఆ ద్రవం దాని ఊపిరితిత్తులోకి వెళ్లిన తర్వాత అది నీటిలో ఊపిరి పీల్చడాన్ని నెమ్మదిగా అలవాటు చేసుకుంది. నీటిలో ఊపిరి పీల్చడం కొంత కష్టంగా ఉన్నా ఎలుక ఇంకా చాలా సంతోషంగా ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. 30 నిమిషాల తర్వాత కూడా ఆ ఎలుకలు ఇంకా బతికే ఉన్నాయి, చురుగ్గా ఉన్నాయి. ఈ ద్రవాన్ని లోతైన సముద్రంలో ప్రజలు పరిశోధిస్తున్నారు. ఈ ద్రవం డైవర్లను నీటి ఒత్తిడితో నలిగిపోకుండా కాపాడకండి. ఈ రోజు జాక్ దీన్ని ఉపయోగించి సముద్రంలో 20,000 మీటర్ల లోతులోకి డైవ్ చేయబోతున్నాడు. తన కళ్ళను రక్షించడానికి ప్రత్యేక కాంటాక్ట్ లెన్సెస్ వేసుకుంటాడు. ఆ తర్వాత ప్రత్యేకమైన వెట్ సూట్ వేసుకుని ఫ్లోరోకార్బన్ ఎమల్షన్ ను ఇంజెక్ట్ చేయడం ప్రారంభిస్తాడు. ఎలుకల మాదిరిగానే మొదట జాక్ అసౌకర్యంగా గురుస్తుంది, ఇది బాగోలేదు. కానీ ఆ ద్రవం అతని ఊపిరితిత్తులోకి వెళ్ళిన తర్వాత అతను నెమ్మదిగా అలవాటు పడతాడు. ఆ ద్రవం వల్ల అతను మాట్లాడలేకపోయాడు, అందుకే కీబోర్డ్ పై టైప్ చేయాల్సి వచ్చింది. అతను అందరికీ ఈ విచిత్రమైన అనుభూతిని తప్పకుండా ప్రయత్నించమని సందేశం పంపాడు. తర్వాత జాక్ నీటిలోకి దూకి తన మిషన్ ప్రారంభించాడు. అతను కేమాన్ ట్రెంచ్ లో ప్రవేశించి అణుబాంబును కనుగొని అది గంటలో పేలిపోక ముందే డిశామ్ చేయాలి. త్వరలోనే అతను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను బ్రేక్ చేసి 4800 అడుగుల లోతులోకి డైవ్ చేశాడు. ఈ సమయంలో అతను చాలా సంతోషంగా ఉన్నాడు. అతను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి అప్లై చేయాలని జోక్ చేశాడు. కానీ త్వరలోనే లోతు 8500 అడుగులకు చేరుకున్నప్పుడు విషయాలంత సులభంగా లేవని వాళ్ళు గ్రహించారు. అతను కొంచెం అసౌకర్యంగా అనిపించుకోవడం ప్రారంభించాడు. తన చేతులు కంపిస్తున్నాయని చెప్పాడు. జాక్ అప్రమత్తంగా ఉండేందుకు అతని మహిళా సహచరురాలు అతనితో మాట్లాడుతూనే తన భావాలను పంచుకుంటూ ఉంటుంది. ఇది విని జాక్ వెంటనే ఉత్సాహంగా ఫీల్ అయ్యాడు. తిరిగి వచ్చిన తర్వాత ఎల్లీని పెళ్లి చేసుకుంటానని అన్నాడు. అంతే, జాక్ 16,000 అడుగుల లోతులో సముద్రపాడుకు చేరుకున్నాడు. అక్కడ డైవింగ్ పరికరాలు ఒక్కసారిగా ఒత్తిడితో పేలిపోయాయి. అతను పైవారితో సంప్రదింపును కోల్పోయాడు. ఎల్లీ తన బాధను దాచుకుంటూ జాక్ సురక్షితంగా తిరిగి వస్తాడని ఆశిస్తూ అతనికి ధైర్యం చెప్పడం కొనసాగించింది. మరియు జాక్ తన పేరుకు తగినట్టే ప్రవర్తించాడు. అతను కర్ర వెలిగించి గోడ వెంట దూకాడు. అక్కడ చాలా చీకటిగా ఉంది. అతను తప్పించుకోలేడని అందరూ భావించినప్పుడు ఒక సంకేతం అందింది. తాను వెలుతురు చూశానని జాక్ చెప్పాడు. అక్కడ చుట్టూ వెలుతురు ఊరి సముద్ర పడుగున వెలుతురు ఉండడం సాధ్యమే కాదు. వారు జాక్ మాయలో ఉన్నాడన్నారు. నిజానికి అక్కడి కింద వెళ్తూ ఉంది. జాక్ అవాక్కయ్యాడు. కింద ఒక ఏలియన్ ఉన్నాయి.